పెళ్ళంటే నూరేళ్ల పంట. ఆచరణలో ముఖ్యంగా సినిమా వాళ్ళ లైఫ్లో ఇది అసాధ్యమైపోయింది. 1-2 ఏళ్ల పంటగా మారిపోయింది. పెళ్లి సంగతి తర్వాత ఎంగేజ్మెంట్ అంటే ఎన్నాళ్ల పంటో చెప్పలేదు. నిశ్చితార్థం జరిగి నెలలు తిరగకుండా విడిపోతున్నారు. ఇలాంటి బ్రేకప్స్ ఈ మధ్య ఎక్కువైపోయాయి. బ్రేకప్ అని కొందరు బయటకి చెప్పేస్తూ ఉంటే మరికొందరు సోషల్ మీడియాలో అన్ఫాలో అవుతూ హింట్ ఇస్తున్నారు. ఈ జాబితాలో నివేదా పేతురాజ్ కూడా చేరింది. నివేదా పేతురాజ్ ఎంగేజ్మెంట్ పెళ్లిపీట లేకుండానే బ్రేకప్ అయింది. బ్రోచేవారెవరూరా అనవైకుంఠపురంలో ధమ్కీతో గుర్తింపు తెచ్చుకున్న నివేద కొంతకాలంగా బిజినెస్ మ్యాన్ రజీద్ ఇబ్రాంతో రిలేషన్లో ఉంది. ఎంగేజ్మెంట్ అయిందని త్వరలోనే పెళ్లి చేసుకుంటామని ప్రకటిస్తూ ఇద్దరూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు. మరి ఏవైందో ఏమో కానీ కాబోయే భార్యాభర్తలు ఒకరికొకరు ఇన్స్టాగ్రామ్ అన్ఫాలో చేయడమే కాదు, ఎంగేజ్మెంట్ ఫోటోలు డిలీట్ చేయడంతో బ్రేకప్ అయినట్టే లెక్క. మెహరీన్ ఎంగేజ్మెంట్ కూడా 7 అడుగులు వేయకుండానే ఆగిపోయింది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్లాల్ మనవడు భవ్య బిష్నోయ్ మెహరీన్ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దల ఆశీస్సులతో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. భవ్య బిష్నోయ్తో జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా మెహరీన్ వెల్లడించింది. పెళ్లి కోసం ఒక్క సినిమా కూడా ఓకే చేయని మెహరీన్ ఉన్నట్టుండి సినిమాలు ఒప్పుకోవడంతో సంథింగ్ రాంగ్ అంటూ వార్తలు వినిపించాయి. చివరికి అదే నిజమైంది. ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లికి మధ్య గ్యాప్ ఎక్కువైతే సినీ లవర్స్ విడిపోతున్నారు. స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తున్న రష్మిక తొలి సినిమా కిరాకు పార్టీ హీరో రక్షిత్ శెట్టి ప్రేమలో పడింది. ఇద్దరు ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. నిశ్చితార్థానికి పెళ్లికి మధ్య గ్యాప్ లో మనస్పర్ధలు రావడంతో కటిఫ్ చెప్పేసుకున్నారు. రక్షిత్ శెట్టితో బ్రేకప్ తర్వాత రష్మిక మరోసారి ప్రేమలో పడింది. గీత గోవిందంలో నటించిన తర్వాత రియల్ లైఫ్ లవర్స్ అవతారమెత్తారు. ఇద్దరూ ప్రేమలో ఉన్న ఫ్రెండ్ అని మాత్రమే ఇద్దరు కవరింగ్ ఇస్తున్నారు. ఆ మధ్య ఎంగేజ్మెంట్ జరిగిందన్న వార్త వచ్చినా ఖండించలేదు. ఎప్పుడూ లేనిది ఇద్దరూ వేరికి కొత్త ఉంగరాలతో కనిపించారు. మరి ఈ ఎంగేజ్మెంట్ అయినా పెళ్లి దాకా వెళుతుందో లేదో చూడాలి. మరి సినిమా సెలబ్రిటీస్ బ్రేకప్స్ చూస్తుంటే నిశ్చితార్థానికి పెళ్లికి మధ్య గ్యాపే కారణంగా కనిపిస్తోంది. అయితే ఈ గ్యాప్ రావటమే మంచిది. అర్థం చేసుకోవడానికి టైం ఉంది. పెళ్లి తర్వాత డిఫరెన్సెస్ వచ్చి సెపరేట్ కావడం కంటే ముందే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడం బెటర్. అందరికంటే ముందే ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్న హీరోయిన్ త్రిష చెన్నై బిజినెస్ మ్యాన్ వరుణ్ తో నిశ్చితార్థం జరగ్గా అభిప్రాయ భేదాలతో విడిపోయారు. ఆ తర్వాత పెళ్లి ఊసెత్తకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది త్రిష. అఖిల్ చిన్న వయసులోనే ఓ ఇంటివాడు కావాలనుకున్నాడు. ప్రియురాలు శ్రియా భూపాల్తో ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే మనస్పర్ధలతో పెళ్లి కాకుండానే విడిపోయారు. ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ కూతురు తనకంటే 8 ఏళ్ల పెద్దదైన జైనా బ్రబ్జీని ఈ ఏడాది పెళ్లి చేసుకుని ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు అఖిల్. రాజసాబ్ సంక్రాంతికి వస్తుందా రాదా? కొన్ని నెలలుగా డార్లింగ్ ఫ్యాన్స్ కి ఇదొక పజిల్ అయిపోయింది. జనవరి 9న రిలీజ్ అంటూ ఎన్నిసార్లు పోస్టర్స్ రిలీజ్ చేసినా నమ్మకమే లేదు. ఏకంగా నిర్మాతే బరిలోకి దిగి సంక్రాంతికి వస్తోంది అని చెప్పినా అనుమానం ఉండిపోయింది. అయితే ఈసారి వచ్చిన అప్డేట్ ఇలాంటిది కాదు. రాజసాబ్ ఖచ్చితంగా సంక్రాంతికే వస్తుంది అని నమ్మి తీరాల్సిందే. ఇంతకీ రాజసాబ్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిందెవరు? హ్యావ్ ఎ లుక్. రాజసాబ్ రిలీజ్ వాయిదాల జాబితా చాలా పెద్దదే. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ హారర్ థ్రిల్లర్ సమ్మర్ డిసెంబర్ 5th అంటూ చాలా డేట్స్ మార్చుకొని ఎట్టకేలకి జనవరి 9న థియేటర్స్లోకి వస్తుందని చెప్పినా నమ్మకం కుదరటం లేదు. ఎప్పటికప్పుడు మేకర్స్ క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. అఖండ 2 పోస్ట్పోన్ కావడంతో రాజసాబ్ కూడా ఇదే సిచ్యువేషన్లో ఉందని జరుగుతున్న ప్రచారాన్ని నిర్మాత విశ్వప్రసాద్ ఖండిస్తూ పోస్ట్ పెట్టారు. ఆర్థిక లావాదేవీలన్నీ పూర్తయ్యాయని, సంక్రాంతికే వస్తుందని రాసుకొచ్చారు. పెద్ద సినిమా రిలీజ్ కావాలంటే ముందు ఓటీటీకి ఇవ్వాలి. శాటిలైట్ రైట్స్ అమ్ముడు కాకపోయినా పర్వాలేదు. ఓటీటీ సెటిల్మెంట్ జరిగితేనే సినిమా రిలీజ్ చేస్తారు నిర్మాతలు. ఓటీటీ అవ్వకపోతే భారీ బడ్జెట్ మూవీస్ బయటపడలేవు. ఎట్టకేలకు రాజసాబ్ ఓటీటీ రైట్స్ ని హాట్స్టార్ సొంతం చేసుకోవడంతో ఇక సినిమా సంక్రాంతికి వస్తుందా లేదా అన్న డౌట్ కి ఫుల్ స్టాప్ పడినట్టే. అన్ని లాంగ్వేజెస్ ఓటీటీ రైట్స్ 140 కోట్లకు జరిగిందని తెలిసింది. ఇలా ఉన్న అన్ని అడ్డంకులకు లైన్ క్లియర్ కావడంతో రాజసాబ్ 9నే థియేటర్స్లోకి రావడం ఖాయం. ప్రభాస్ ప్రెజెంట్ జపాన్ లో బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్ లో ఉన్నాడు. 12న జపాన్ లో రిలీజ్ కానున్న సందర్భంగా అక్కడ ప్రచారం చేస్తున్నాడు. జపాన్ లో భారీ భూకంపం సంభవించడంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ పోస్టులు పెడుతున్నారు. ప్రభాస్ క్షేమంగా ఉన్నారని మారుతి రిప్లై ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. భూకంపం వచ్చిన ప్రాంతంలో ప్రభాస్ లేరని, ఆందోళన చెందాల్సిన పని లేదన్నాడు మారుతి. పవన్ కళ్యాణ్ సరైన స్టెప్ వేసి చాలా కాలం అయింది. అదేంటో కానీ ఈ మధ్యకాలంలో డాన్స్ కి స్కోప్ లేని కథలనే ఎంచుకుంటున్నాడు. 1-6 మూమెంట్స్ తప్ప డాన్స్ పై కాన్సన్ట్రేషన్ చేసే ఛాన్స్ దక్కలేదు. ఆ లోటుని ఉస్తాద్ భగత్ సింగ్ తీర్చేనుంది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ లాస్ట్ మూవీ ఓజీ హిట్ అయినా డాన్స్ కు స్కోప్ లేదు.
అంతా యాక్షన్ ఎలివేషన్ తోనే సరిపోయింది. వీరమల్లులో 4 స్టెప్పులేసిన హిస్టారికల్ మూవీ కావడంతో కిక్కెక్కించే ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ లేదు. బ్రో, భీమ్లా నాయక్, వకీల్ సాబ్ కథలు పవన్ కు డాన్స్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఈ లోటును హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ తో తీర్చేస్తున్నాడు. పవన్ కు స్వతహాగా ఈ డాన్సులుంటే ఇష్టం ఉండదు. ఫ్యాన్స్ కోసం కాళ్ళు చేతులు కదిలిస్తూ ఉంటారు. ఇక గన్ పట్టుకుని షూట్ చేయడం అంటే సరదా. ఈ సరదాను కాసేపు పక్కన పెట్టి ఫ్యాన్స్ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేశాడు. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ మేకింగ్ తో విడుదలయ్యింది. లేటెస్ట్ గా విడుదల చేసిన ప్రోమోలో స్టెప్ వేస్తే భూకంపం అంటున్నాడు. పవన్ కళ్యాణ్ డాన్స్ చేస్తే చూడాలి అనుకునే ఫ్యాన్స్ కు ఉస్తాద్ భగత్ సింగ్ ఫీస్ట్ ఇవ్వనుంది. దేక్లే సాలా అంటూ 13న రిలీజ్ అయ్యే సాంగ్ తో భూకంపమే అంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చాడు. పవన్, దేవిశ్రీది సూపర్ హిట్ కాంబినేషన్. జల్సా, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ వంటి మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. రజనీకాంత్ డేట్స్ కావాలంటే చాలా సింపుల్, పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఆయన నటించిన సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ తీస్తాను అంటే చాలు ఓకే అనేస్తారు. సూపర్ స్టార్ ఆలోచనంతా సీక్వెల్స్ మీదే నడుస్తోంది. జైలర్ 2 తర్వాత రజనీకాంత్ ఏ సినిమా సీక్వెల్ లో నటిస్తారో చూద్దామా? రజనీకాంత్ సూపర్ హిట్ మూవీస్ కు సీక్వెల్స్ క్యూ కడుతున్నాయి. రోబో సెకండ్ పార్ట్ గా 2.0 వస్తే 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన జైలర్ సీక్వెల్ జైలర్ 2లో రజనీ నటిస్తున్నాడు. జైలర్ 2 తర్వాత ఏ సినిమా చేస్తాడన్న క్వశ్చన్ కు స్వయంగా రజనీకాంతే తెరదించారు. 12న సూపర్ స్టార్ 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76వ ఏట అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా నరసింహను రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్ లో భాగంగా రజనీ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. రజనీకాంతే నరసింహ 2ను ప్రకటించారు. ఎన్నో సినిమాలకు 2 భాగాలు వస్తున్నప్పుడు సూపర్ హిట్ సినిమా నరసింహ సీక్వెల్ ఎందుకు తీసుకురాకూడదనిపించింది. సీక్వెల్ కు నీలాంబరి టైటిల్ ప్రకటించారు. ప్రస్తుతం కథా చర్చలు నడుస్తాయని రజనీ తెలిపారు. రెండో పార్ట్ కు కూడా తన పేరే టైటిల్ గా వచ్చేట్టు నరసింహ 2 అని కాకుండా రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రను టైటిల్ గా పెట్టడం విశేషం. నరసింహ వచ్చిన 24 ఏళ్ల తర్వాత రజనీ, రమ్యకృష్ణ కలిసి నటించిన జైలర్ కూడా సూపర్ హిట్ అయింది. నరసింహ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందింది. సెకండ్ పార్ట్ కు డైరెక్టర్ ఎవరు, నీలాంబరిగా రమ్యకృష్ణని నటిస్తుందో చెప్పకుండా టైటిల్ ను మాత్రం ప్రకటించారు. ఫస్ట్ పార్ట్ లో నీలాంబరి రోల్ కోసం ముందుగా ఐశ్వర్యరాయ్ను సంప్రదిస్తే ఆమె ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆ తర్వాత శ్రీదేవి, మాధురి దీక్షిత్ పేర్లను కూడా పరిశీలించిన చివరికి రమ్యకృష్ణను సెలెక్ట్ చేశారు. ఆమె కెరియర్ లోనే గుర్తుండిపోయే పాత్రగా మిగిలిపోయింది. నీలాంబరి క్యారెక్టర్ లేకపోతే బాహుబలిలో శివగామి లాంటి పవర్ఫుల్ రోల్ వచ్చేది కాదు. 1994లో విడుదలైన తమిళ చిత్ర పడియప్ప తెలుగులో నరసింహగా రిలీజ్ అయింది. రజనీ భార్య వసుంధర పాత్రలో సౌందర్య నటించింది. శివాజీ గణేశన్ ముఖ్య పాత్రలో కనిపించారు. ఏఆర్ రెహమాన్ సినిమాను మ్యూజికల్ హిట్ చేశారు. మరి నీలాంబరి నటీనటులు, టెక్నీషియన్స్ ఎవరో త్వరలో ప్రకటిస్తారు. తమన్నా కేవలం గ్లామర్ హీరోయిన్ మాత్రమే కాదు, ఆమె ఒక పవర్ఫుల్ హీరోయిన్. ఈ అమ్మడిపై ఐటమ్ గర్ల్ ముద్ర పడినా అప్పుడప్పుడు శక్తివంతమైన రోల్స్ తో ముందుకొస్తుంది. పెర్ఫార్మెన్స్ తో సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. తమన్నా చేసిన ఐటమ్ సాంగ్స్ హైలైట్ కావడంతో నటిగా వెనక్కి పడిపోయింది. ఒక రకంగా ఈ అమ్మడిలోని నటిని గ్లామర్ డామినేట్ చేసింది. తమన్నా అంటే ముందుగా ఐటమ్ సాంగ్స్ గుర్తుకు రావడం ఈ అమ్మడికి మైనస్ అయింది. 100% లవ్, ఊసరవెల్లిలో పర్ఫార్మెన్స్ రోల్స్ చేసిన తమన్నా బాహుబలిలో వీరనారిగా నటించి మెప్పించింది. ఇందులో చేసిన అవంతిక పాత్రలో సైరా నరసింహారెడ్డిలో లక్ష్మీ రోల్లో ఈ అమ్మడిలోని నటి కనిపిస్తుంది. సైరా నరసింహారెడ్డి జీవిత చరిత్ర తీసిన ఘనత చిరంజీవి, రామ్ చరణ్ కు దక్కితే పర్ఫార్మెన్స్ పరంగా తమన్నాకు ఎక్కువ మార్కులు కొట్టేసింది. ఫ్రీడమ్ ఫైటింగ్ లో ఆత్మాహుతి చేసుకున్న లక్ష్మీ పాత్ర తమన్నా టాప్ 3లో ఒకటిగా నిలుస్తుంది. జైలర్లో గెస్ట్ అపీరెన్స్ తో పాటు స్త్రీ 2లో ఐటమ్ గర్ల్ గా కనిపించిన తమన్నా ఆ మధ్య వచ్చిన తమిళ చిత్రం ఆర్నమణై 4లో పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. మిల్కీ బ్యూటీ గ్లామర్ గా కనిపిస్తూ అప్పుడప్పుడు యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్స్ ఎంచుకుంటోంది. లెజెండరీ డైరెక్టర్ వి శాంతారాం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోన్న సినిమాలో తమన్నా నటిస్తోంది. శాంతారాం రెండో భార్య నటి జయశ్రీ గడ్కర్ గా తమన్నా కనిపించనుంది. మేకర్స్ తమన్నా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా వింటేజ్ లుక్ లో మెరిసిపోయింది. ఈ లెక్కన నటిగా నిరూపించుకునే ఛాన్స్ మరొకటి దక్కిందన్నమాట.